హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి thumbnail చూసారు కదా మీరు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను ముందు వీడియో అంటే జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. అంటే యూట్యూబ్ ట్యుటోరియల్ అని ప్లేలిస్ట్ ఉంది నా ఛానల్లో, మీరు వెళ్ళి చూడండి. ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను, తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఈ రెండు ప్రాసెస్ అయిపోయాక ఇది థర్డ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మానిటైజేషన్ అవ్వాలి అని అంటే మనకు మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వాచ్ అవర్స్, మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నారు అని అంటే 4000 వాచింగ్ అవర్స్ ఉండాలి. ఇప్పుడు తగ్గించారు, 3000 వాచింగ్ అవర్సే చేశారు. లేదా మీరు షార్ట్స్ చేస్తున్నారు అనుకోండి, 10 మిలియన్ వ్యూస్ ఉండాలన్నమాట. 10 మిలియన్. సో మీరు షార్ట్స్ చేస్తారా, లాంగ్ వీడియోస్ చేస్తారా డిసైడ్ అయ్యి చేయండి. కొందరు ఏం చేస్తారంటే షార్ట్స్ లాంగ్ వీడియోస్ రెండు ప్యారలల్గా చేస్తారు. షార్ట్స్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగడానికి యూజ్ అవుతుంది, లాంగ్ వీడియోస్ ఏంటంటే అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాచింగ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, లాంగ్ వీడియోస్ 365 డేస్లో మీకు 3000 వాచింగ్ అవర్స్ ఉండాలి. షార్ట్స్ అయితే 10 మిలియన్స్ లాస్ట్ 90 డేస్లో ఉండాలన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం వీడియోస్ చేయాలి. సో కంటిన్యూస్గా పోస్ట్ చేయడం వల్ల ఛానల్కి ఏంటి అంటే గ్రిప్ వస్తుంది అనమాట. అంటే చూసే ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే, ఓకే ఈ పర్టికులర్ డేలో వీళ్ళు వీడియో పోస్ట్ చేస్తారు చూడాలి అనేది ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. సో మీరు మార్నింగ్ పోస్ట్ చేస్తారా, ఈవినింగ్ పోస్ట్ చేస్తారా, అది మీ చాయిస్ అనమాట. అలా డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి, వీడియోస్ మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తుంటామో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ వీడియో నేను వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా పోస్ట్ చేయాలి అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో మాత్రం నేను మానిటైజేషన్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు కదా, పోస్ట్ చేస్తున్న తర్వాత ఏదో ఒక వీడియో మీద వైరల్ అవుతుంది. వైరల్ అయినప్పుడు వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఇంకా మీ ఛానల్కి గ్రిప్ వచ్చేసి ఇంకా మీరు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. కాబట్టి మెయిన్గా మీరు కంటెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. మీరు కుకింగ్ ఛానలా, ఎడ్యుకేషన్ ఛానలా, ఆర్ట్ అండ్ క్రాఫ్టా, లేదంటే మోటివేషన్ స్పీచా, ఏది అనేది మీరు డిసైడ్ అయ్యి ఒకటే కంటెంట్ మీద ప్రిపేర్ అవ్వండి, ఒకటే కంటెంట్ మీద వీడియోస్ చేయండి. ఓకేనా, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఒక వీడియోను ఎలా మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దెంతి, ఈ ఛానల్ టెక్ ఛానల్, ఇది న్యూ ఛానల్, నా సెకండ్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఛానల్ వచ్చేసి స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్. ఈ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. మీకు కూడా నాకు తెలిసిన ఈ టెక్ ఛానల్లో నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు నాకు ఏ నాలెడ్జ్ లేదు. ఇలా టెక్ ఛానల్ ఫాలో అయ్యి నేర్చుకొని వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఇప్పుడు నాకు గ్రిప్ వచ్చింది అనమాట. ఓకే, దీన్ని కావాలంటే నా ఫస్ట్ ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ పెట్టిన వీడియోస్ ఎలా ఉన్నాయి, తర్వాత పెట్టిన వీడియోస్ ఎలా ఉన్నాయో మీకే తేడా తెలుస్తుంది. ఓకే, సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో మర్చిపోకుండా చూడండి. అది 2 డేస్ అయిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది వీడియో. ఎలా వీడియో అప్లోడ్ చేయాలి ఛానల్లో అనేది చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.